హరే కృష్ణ. బ్రాహ్మణుల యొక్క రుణము ఉంచుకుంటే ఏం జరుగుతుంది? బ్రాహ్మణుడు మనకు గోత్రనామాలు చదివారు అర్చనలో అంటే కంపల్సరిగా ఒక్క 11 రూపాయలైనా బ్రాహ్మణుడికి దక్షిణ ఇవ్వాలి. ఇవ్వకపోవడం వలన మనము అయ్యగారి దగ్గర రుణపడిపోతాము. మనకి బంధువులు వీళ్ళు వాళ్ళు ఏదైనా ఇస్తే వాళ్ళది మన దగ్గర రుణం ఉండిపోయిందని ఇచ్చేయడానికి ట్రై చేస్తాము. ఆ రుణము తీరకపోయినా పర్వాలేదు, కానీ బ్రాహ్మణుడి రుణం మాత్రం కంపల్సరిగా ఎప్పటికప్పుడు తీర్చేయాలి. బ్రాహ్మణుని దగ్గర ఏదైనా తీసుకున్నాము అంటే దానికి 1, 2, 3, 4 రెట్లైనా ఇచ్చినా తప్పు లేదు. లేకపోతే ఆ రుణం ఉండడం వలన గత 7 తరాల వాళ్ళు తర్వాత 7 తరాల వాళ్ళకి ఆ రుణ బాధ ఉండిపోతుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోని బ్రాహ్మణుడి రుణాన్ని ఉంచుకోకూడదు. అది శాస్త్రంలోని ఉంది కనుక ఆ రుణాన్ని అలా తీర్చేయండి. మన బంధువుల దగ్గర రుణం ఉండిపోతే ఆ రుణాన్ని మనము భగవంతుడు నామాన్ని ఇవ్వడం ద్వారాగా భగవంతుడితో ఎలా ఉండాలి, భగవంతుడి సేవ ఎలా చేసుకోవాలి అనే మంచి మాటలు చెప్తే ఆ రుణం తీరిపోతుంది. ఈ విషయం ఎవరికైనా తెలుసా? తెలుసుకోండి. హరే కృష్ణ. ధన్యవాదాలు.